చాలా చక్కగా చెప్పారు కాకా వెంకటస్వామి గారి గురించి. మీరు ఉన్నారు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు. నేను కూడా నిజంగానే కాకా వెంకటస్వామి గారు లేబర్ మంత్రిగా ఏదైతే పెన్షన్ ఇప్పించినారో, కోల్ మైనర్స్ పెన్షను, వారి గురించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే కాకా వెంకటస్వామి గారు తీసుకున్నారో, నాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. మొన్న రేవంత్ రెడ్డి గారికి ఇదే చెప్పాను, ఇది 10 సంవత్సరాలు మినిమం వేజెస్ రివిజన్ కాలేదు టీఆర్ఎస్ హయాంలో. మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనం తొందరగా ఈ మినిమం వేజెస్ రివిజన్ కూడా చేసేది ఉందని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు గిగ్ వర్కర్స్ యాక్ట్, గిగ్ వర్కర్స్కి కూడా వారికి భద్రత కల్పించాలి. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో ఏదైతే కార్మికుల గురించి ఆలోచించారో, అలాగే నేను కూడా కార్మిక శాఖ మంత్రిగా ఆలోచించి కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పి మళ్ళీ కాకా గారి ఈ జయంతి రోజున మళ్ళొక్కసారి కార్మికులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పి మళ్ళొక్కసారి చెప్తూ ముగిస్తూ అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా వడ్నాల శ్రీనివాస్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారంట. దానికన్నా ముందు మా మంత్రి గారికి సన్మానం. వినోద్ గారు. అతిథులకి జ్ఞాపకాలు అందజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మా డైరెక్టర్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. రాష్ట్ర ప్రజలందరి చేత అత్యంత ప్రేమగా కాకా అని పిలిపించుకున్న గడ్డం వెంకటస్వామి గారి 96వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 30 సంవత్సరాలకు పైగా లోక్సభ సభ్యులుగా కొనసాగి, కేంద్ర మంత్రిగా కొనసాగి, గుడిసెల వెంకటస్వామి అని సగర్వంగా ప్రకటించుకున్నటువంటి గొప్ప ఆదర్శప్రాయమైన నేత జన్మదిన ఉత్సవాన్ని ఈరోజు రవీంద్ర భారతిలో కన్నువ పండుగగా జరిపేందుకు సహకరించినటువంటి పెద్దలు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రివర్యులకు, అట్లాగే గడ్డం వినోద్ కుమార్ గారు ఎమ్మెల్యే బెల్లంపల్లి గారు, గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీ గారికి మొదట హృదయపూర్వకంగా భాషా సాంస్కృతిక శాఖ ధన్యవాదాలు తెలియజేస్తుంది. అట్లాగే ఈ కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి విజయవంతం చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు, సాంస్కృతిక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు సార్కు, అట్లాగే బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రులు, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ సార్కి, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ ఎం అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జువ్వాడి నరసింగరావు గారికి, వెంకట్రావు ఐఎన్టీయూసీ నాయకులకు, మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, మైనారిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉబేదుల్లా కొత్వాల్ గారికి, ఈ సభకు విచ్చేసినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారికి, ఇంకా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కాకా వెంకటస్వామి గారి స్ఫూర్తిని నింపుకోవడం కోసం ఈ సభ విజయవంతంగా నడిపించిన ఒక్కొక్కరికి వేదిక ముందున్న ఆత్మీయులకు, పెద్దలకు, కాకా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.